కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి. దయచేసి భార్యాభర్తలు ఇద్దరు చిన్న చిన్న కారణాలకి చంపుకోవడాలు ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటున్నాను. ఇటీవలే ఒక చిన్న టీవీ సౌండ్ వాల్యూ తగ్గించమని అనేసరికి తన భర్తని భూమిలో కలిపేసింది. అలాగే తన భార్యని బియ్యం తినొద్దు అనేసరికి భర్త గొంతును కోసేసింది. ఇక్కడ మీరు ఒకటే గమనించాలి, భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరైనా ఈ భూమి మీద మనం బ్రతికేది కొన్నాళ్ళు మాత్రమే. ఒకరిని చంపుకోవటంలా తీసుకుపోయేది ఏమీ లేవు. మానవత్వాలు మంటలో కలిసిపోవటం తప్ప. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏంటంటే ఒక మగాడి జీవితం ఎలా ఒంటరైపోయిద్ది అనే దాని గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అది ఎలాగనంటే, పెళ్ళైన తర్వాత ఇద్దరికి గొడవలు జరిగిన తర్వాత అటు తన భర్తకి తల్లిదండ్రి దూరం అవుతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరికి విభేదాలు వచ్చిన తర్వాత భర్త అటు పిల్లలకి దూరం అవుతాడు. అలాగే తన భర్త కన్న తల్లిదండ్రులకి భార్య వల్ల తన కళ్ళ తండ్రికి భర్త దూరం అవుతాడు. అలాగే ఇక్కడ కన్న తల్లి కన్న కొడుకులకి కన్న కూతురికి ఎక్కడా దూరం అవ్వట్లేదు, కానీ ఇటు భర్తకి మాత్రం తను ఒంటరైపోతున్నాడు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఎక్కడ చూసినా ఒక మగాడు ఒంటరితనానికి బలవుతున్నాడు తప్ప ఎక్కడా కూడా తను స్వేచ్ఛగా అనేది ఏ పూట ఉండడు. ఎందుకంటే తనకి కష్టపడటం తప్ప మరొకటి తెలియదు, తన బిడ్డల కోసం, తన భార్య కోసం. అందుకని చిన్న చిన్న కారణాల వల్ల చంపుకోవడాలు అనేది కరెక్ట్ కాదని నేనైతే అనుకుంటున్నాను. దయచేసి తమ భర్తని ఒక బిడ్డలాగా, అలాగే ఒక భార్య ఎప్పుడైనా సరే తన బిడ్డల్లాగా భావించాలని చెప్పేసి, అలాగే తన భార్యని తన తల్లిలాగా, తన కన్న కూతురిలాగా ప్రేమించాలని చెప్పేసి నేను ఈ విధంగా అయితే నేను చెప్పుకుంటున్నాను. కాబట్టి చంపుకోవటం అనేది పరిష్కారం కాదు. మనం ఈ భూమి మీద బతికేది అతి కొద్ది రోజులు మాత్రమే. ప్రేమాభిమానాలు పెంచుకోవాలి తప్ప మరణాలు పెంచుకుంటూ పోతే ఈ భూమి మీద నరమానవుడు అనేది మిగలడు. దయచేసి ఇకనైనా అర్థం చేసుకోండి. ఓం నమః శివాయ.